గతంలో 3 సార్లు మీరు ఈ ప్రాంతం నుండి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించినారు. ఎందుకు? మన బోరబండలు ఉన్నటువంటి గల్లీలు బస్తీలు బాగుపడతాయని. ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. అదేగాక ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మళ్ళోసారి మోసపోకండి. నిన్న నేను ప్రచారానికి సాయిబాబా నగరు ఆ పక్కన వీకర్ సెక్షన్ పోతే అక్కడ ఒక మహిళ నర్సా అనే ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటా, నాయన మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి 200 నుండి 300 మంది వరకు దాదాపు 3-4 కోట్లు వసూలు చేసి మమ్మల్ని మోసం చేసిర్రు నాయన బీఆర్ఎస్ వాళ్ళు, ఈ గల్లీలకు మేము రాణిస్తలేమని చెప్తా ఉన్నారు. గతంలో మీరు అవకాశం ఇచ్చిర్రు అభివృద్ధి జరుగుతుందని. అవకాశం దేవుడెరుగు, కానీ మనం అంతా కూడా అన్యాయానికి గురైనాం. మన ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది. మీరు రోజు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బు 15-20 సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి డబ్బు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేసినారు బీఆర్ఎస్ నాయకులంతా. అవునా? అవునా? మళ్ళా మోసపోకండి. ఈరోజు ఈ బోరబండ ప్రాంతాన్ని బంగారు బండగా మార్చాలంటే కేవలం ఒకే ఒక్క నాయకుడితో సాధ్యం. అది మన ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ